నమస్కారం. పద్య పరిమళం ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో అడిదము సూరకవి గారు రాసిన ఒక చక్కని చాటు పద్యంను తెలుసుకుందాం. ఒకానొక రోజు పూసపాటి విజయ రామరాజు గారి సభలో అడిదము సూరకవి గారు ఈ రాజులు రాజులే పెను తరాజులుగాక ధరాతలంబునన్ అన్నారంట. ఆ విజయ రామరాజు గారి సభలో ఉన్నటువంటి మిగతా రాజులను ఉద్దేశించి, మరి ఆ సభలో ఉన్నటువంటి మిగిలినటువంటి రాజులను ఉద్దేశించి ఈ రాజులు రాజులే పెను తరాజులుగాక ధరాతలంబునన్ అని అన్న తర్వాత అక్కడ ఉన్నటువంటి రాజులందరూ తమను కించపరుస్తున్నాడని కోప్పడడం జరుగుతుంది. మరి ఎప్పుడైతే ఆ రాజులు కోప్పడగానే ఈ యొక్క వాక్యము మిమ్మల్ని ఉద్దేశించి చెప్పినది కాదు అని చెప్పి ఈ చక్కని చాటు పద్యమును అందించడం జరిగింది అడిదము సూరకవి గారు. మరి ఎవరిని ఉద్దేశించి ఆ మాట అన్నాడు అనేటటువంటి విషయంను ఈ పద్యంలో పొందుపరచడం జరిగింది. ముందుగా పద్యంను చూద్దాం. రాజు కళంకమూర్తి రతిరాజు శరీర విహీనుడు అంబికారాజు దిగంబరుండు మృగరాజు గుహాంతర సీమవర్తి విభ్రాజిత పూసపాడ్విజయ రామ నృపాలుడే రాజుగాక ఈ రాజులు రాజులే పెనుత రాజులుగాక ధరాతలంబునన్. మరొకసారి పద్యమును చూద్దాం. రాజు కలంకమూర్తి రతిరాజు శరీర విహీనుడు అంబికారాజు దిగంబరుండు మృగరాజు గుహాంతర సీమవర్తి విభ్రాజిత పూసపాడ్విజయ రామ నృపాలుడే రాజుగాక ఈ రాజులు రాజులే పెనుత రాజులుగాక ధరాతలంబునన్. ఇక్కడ ఏమంటున్నాడు? రాజు కలంకమూర్తి, మరి చంద్రుడు మచ్చను కలిగి ఉన్నటువంటి వాడు కాబట్టి చంద్రునిలో ఒక లోపాన్ని చూపించారు అడిదము సూరకవి గారు. రతిరాజు శరీర విహీనుడు, మరి రతిరాజు అనగా మన్మధుడు. మన్మధుడు శరీర విహీనుడు, మరి శరీరము లేనటువంటి వాడు మన్మధుడు. అంబికారాజు దిగంబరుండు, అంబికారాజు అనగా శివుడు, మరి పార్వతీదేవి యొక్క భర్త శివుడు. మరి శివుడు దిగంబరుండు, దిశముల కలిగినటువంటి వాడు, నగ్నంగా ఉన్నటువంటి వాడు. మరి శివునికి కూడా ఒక లోపాన్ని చూపించాడు. మృగరాజు గుహాంతర సీమవర్తి, మరి మిక్కిలి పరాక్రమమును కలిగినటువంటి ఆ యొక్క మృగరాజు కూడా, ఆ సింహము కూడా గుహాంతర సీమవర్తి, మరి గుహాంతరవాసి, గుహలలో నివసించేటటువంటి జీవి. మరి విభ్రాజిత పూసపాటి విజయ రామ నృపాలుడే రాజుగాక, పూసపాటి విజయ రామ నృపాలుడే, పూసపాటి విజయ రామరాజే రాజుగాక ఈ రాజులు రాజులే. మరి రాజు అంటే కేవలం పూసపాటి విజయ రామరాజే రాజు, కానీ ఈ రాజులు రాజులే కాదు అంటారు. ఏ రాజులు? ఇక్కడ సభలో ఉన్నటువంటి రాజులను ఉద్దేశించి చెప్పాడు, కానీ దాన్ని మళ్ళీ వెంటనే తిప్పి ఏం చెప్తున్నాడు? చంద్రుడు రాజు కాదు, ఎందుకంటే మచ్చ ఉన్నది. అంతేకాదు మన్మధుడు రాజు కానే కాదు, రాజు అని పిలువబడుతున్నాడు కానీ రాజు కాదు, ఎందుకంటే శరీర విహీనుడు మన్మధుడు. అంతేకాదు మరి శివుడు కూడా దిగంబరుడు కాబట్టి అతడు కూడా రాజు కాదు. మృగరాజు అని పేరుకు మాత్రమే సింహాన్ని పిలుస్తాము, కానీ ఆ సింహము కూడా గుహాంతరవాసి, దానిని కూడా రాజు అని పిలవడానికి అర్హత లేదు. కేవలం రాజు అంటే పూసపాటి విజయ రామరాజునే రాజు అని పిలవాలి అనేటటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. సభలో ఉన్నటువంటి రాజులను చెప్పి, సభలో ఉన్నటువంటి రాజులను ఉద్దేశించి ఈ మాటను అని వెంటనే మళ్ళీ ఈ రాజులకు అన్వయించి చెప్పి, ఈ రాజులు రాజులే పెను తరాజులుగాక ధరాతలంబునన్, వీళ్ళు రాజులు కాదు, పెద్ద తరాజులు. తరాజు అనగా త్రక్కెడ లేదా త్రాసు అని పిలుస్తాము. వీళ్ళు ఒక పెద్ద తక్కెడతో సమానమైనటువంటి వారు ఈ భూమండలంలో అన్నారు. మరి ఇక్కడ తక్కెడతో పోల్చడానికి గల కారణం ఏమిటి అంటే, తక్కెడ ఏం చేస్తుంది? ఒక గొప్ప వస్తువును కిందికి పెడుతుంది, తక్కువ వస్తువును పైన పెడుతుంది. గమనించి చూడండి, ఏదైతే బరువు ఉంటుందో అది కిందికి వస్తుంది, తేలిక ఉన్నది పైన ఉంటుంది. కాబట్టి గొప్ప వాళ్ళను కిందికి పెట్టి తక్కువ వాళ్ళను పైకి పెట్టేటటువంటిది తక్కెడ. కాబట్టి ఆ తక్కెడ వంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు వీరందరూ కూడా అనేటటువంటి విషయాన్ని అడిదము సూరకవి గారు చెప్పడం జరిగింది. మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయంను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో వీక్షించిన మిత్రులందరికీ ధన్యవాదములు.